అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముఖ్యంగా ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా మందికైతే రెండో విడత గ్యాస్ డబ్బులైతే పడలేదని చెప్తున్నారండి. మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్‌లను అందజేస్తున్నామని చెప్పారు. అలాగే దీపావళి నుంచి మనకి మార్చి వరకు కూడా ఒక బండనైతే అందించారండి 2024. అలాగే మనకి నవంబర్ నుంచి మార్చి వరకు అందించారు. అలాగే మనకి ఏప్రిల్ నుంచి మనకి జులై వరకు కూడా ఒక బండని చెప్పారు. అయితే చాలా మందైతే డబ్బులు పడలేదని చెప్తున్నారండి. సో, డబ్బులసలు ఎందుకు పడలేదు? ఏంటి? అది ఎలా చెక్ చేసుకోవాలి? ఎక్కడికి వెళ్ళాలి? గ్యాస్ సిలిండర్ కంపెనీకి వెళ్తే వాళ్ళు ఏం చెప్పట్లేదు. సచివాలయానికెళ్తే వీళ్ళు ఏమి చెప్పట్లేదు. 1962 కాల్ చేస్తున్నాం గానీ మాకు ఎటువంటి స్పందన అయితే లేదు. సో, మమ్మల్ని ఏం చేయమంటారు? అని చాలా మందైతే అడుగుతున్నారండి కామెంట్ సెక్షన్‌లో. అయితే దీనికి సంబంధించి అయితే పర్సనల్‌గా ఇష్యూనైతే సాల్వ్ చేసుకోవడానికి, ఈజీగా తెలుసుకోవడానికి అయితే ఒక ఆప్షన్ అయితే వచ్చిందండి. అదేంటంటే మనకి వాట్సాప్‌లో మనమిత్ర అది ఉంది కదండీ! మనమిత్ర నంబరు 9552300009 ఈ నంబర్ ద్వారా అయితే మనమైతే క్లియర్‌గా అయితే తెలుసుకోవచ్చండి. అక్కడ డీటెయిల్స్ కూడా చాలా క్లియర్‌గా వస్తున్నాయి. ముఖ్యంగా మనకి మన పేరు, మన గ్యాస్ కనెక్షన్ ఎక్కడుంది, ఏ ఊరు చెందింది, అలాగే దాని అడ్రెస్సు, మన డబ్బులు ఒకేళ పడకపోతే ఎందుకు పడలేదు, ఒకేళ పడుంటే గనక ఏ అకౌంట్‌లో పడ్డాయి, ఎంత పడ్డాయి, ఏ తారీఖున పడ్డాయి అనేది చాలా క్లియర్‌గా అయితే ఇవ్వడం జరుగుతుందండి. అయితే మనకి చాలా మందికి పడలేదు కదా! ఒకేళ కొంతమంది ఎలిజిబుల్‌లో ఉండి పడకపోతే గనక అక్కడ ఎటువంటిది లేదు. కంపల్సరీ డబ్బులైతే గవర్నమెంట్ అయితే ఏస్తామని చెప్పింది. ఏదో ఒక రోజైతే డబ్బులు పడిపోతాయని. అయితే ఎలిజిబుల్‌లో లేని వాళ్ళకి ఎందుకు ఎలిజిబుల్‌లో లేరు అనేది తెలుసుకోవడానికి కూడా ఆప్షన్ ఇచ్చిందండి. అయితే మీరు ఇక్కడి నుంచి అయితే నేను మీకు చూపిస్తాను ఎలా చెక్ చేసుకోవాలనేది. మీరైతే వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. స్టార్ట్ చేస్తున్నానండి. మీరిక్కడ నెంబర్ టైప్ చేయగానే ఇలా గవర్నమెంట్ వాట్సాప్ అని వస్తుందండి. ఇక్కడైతే మీరు హాయ్ అని అయితే మెసేజ్ చేయాలి. మెసేజ్ పంపగానే మీకు ఒక రిప్లై అయితే వస్తుంది. అది గవర్నమెంట్ నుంచి వస్తుందండి మనకి. ఇది ఆన్లైన్ ప్రాసెస్ కదా. సో రాగానే సేవని ఎంచుకోండి అనే దాని మీద అయితే మీరు క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ సేవ ఎంపిక అని వస్తుంది. దయచేసి సేవని ఎంచుకోమని. మనకున్న ఆన్లైన్ సేవలన్నీ ఇక్కడ చూపిస్తాయండి. తల్లికి వందనం, విద్యా సేవలు ఇవన్నీ చూపిస్తాయి. మనం అయితే పర్టికులర్ గా సివిల్ సప్లై సేవలు అనే దాన్ని అయితే క్లిక్ చేసుకోవాలి. ఇందులో మొదటిదే దీపం స్థితి అండి. తర్వాత రైస్ కార్డుకి సంబంధించిన సేవలు ఉన్నాయి కదా, మొన్న మధ్య మనం చూపించాం కదా, సభ్యులను జోడించడం, అవన్నీ సేమ్ ప్రాసెస్ అయితే ఉంటాయి. మీకు ఏది కావాలంటే అది ఎంచుకోవాలి. ఇప్పుడు మనం దీపం గ్యాస్ కోసం చూస్తున్నాం కాబట్టి దీపం స్థితి అయితే ఎంచుకున్నానండి నేను. కింద అయితే రేషన్ కార్డ్ లేదా ఎల్పిజి నెంబర్ అన్నారు. సో నా దగ్గర అయితే ప్రస్తుతానికి గ్యాస్ బుక్ చేతిలో లేదు. రేషన్ కార్డ్ అయితే దగ్గరగా ఉందని అదైతే టైప్ చేసేస్తున్నాను. ఇది కొత్త రేషన్ కార్డ్ నెంబరే అండి. నెంబర్ అయితే ఇక్కడ నేను పూర్తిగా టైప్ చేసిన తర్వాత నిర్ధారించండి అని క్లిక్ చేశాను. ఇలా వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత మనకి చూడండి ఓపెన్ అయింది. చూసారా మన పేరు, అది మీరు అర్హులు మరియు సబ్సిడీ జమ జరిగింది అని నాకు 2 డబ్బులు పడ్డాయండి. సో ఇలాంటి డీటెయిల్స్ తో అయితే క్లియర్ గా వచ్చేస్తుంది. ఒకవేళ మీకు పడకపోతే ఇక్కడ కారణం ఇచ్చారు కదండి, మీకు ఎందుకు విఫలమైన కారణం, అది నాకు నన్నని వచ్చింది. ఎందుకంటే నాకు డబ్బులు పడ్డాయి కాబట్టి. నాకు చూస్తే మీరు 2 సార్లు అమౌంట్ అయితే పడిందండి. సో చాలా మందికి 2వ సారి పడలేదు. మా ఇంటి దగ్గర చాలా మందికి చెక్ చేసాము. సో వాళ్ళందరికీ ఏంటంటే అక్కడ ఎలిజిబుల్ అని ఉంది, కానీ డబ్బులు ఎందుకు పడలేదు అనే చోట నన్న ఉంది. అంటే వాళ్ళు ఎలిజిబుల్ ఫస్ట్ టైం పడ్డాయి, రెండోసారి వేసినప్పుడు పడలేదు. సో వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో పడతాయని చెప్పారు కాల్ చేస్తే. కొంచెం లేట్ అయినా సరే ఈసారి వచ్చేటప్పుడు 2 బండ్లకి కలిపైనా వేస్తారని అయితే చెప్పడం జరిగింది. సో ఎవరికైతే గ్యాస్ డబ్బులు పడలేదు, ఏ రీజన్ ఏంటి తెలియట్లేదు, అసలు పడతాయా లేదా పడ్డాయా లేదా అని తెలుసుకోవాలంటే ఇలా అయితే ట్రై